ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టిన విజయసాయి రెడ్డి ట్వీట్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇది ప్రత్యేక టాపిక్గా నిలుస్తుంటుంది. ప్రత్యర్థులను ప్రశ్నించడానికి కూడా ఆంధ్ర ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఒక బ్రహ్మాస్త్రమనే చెప్పుకోవాలి. దీనిని ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నిజం చేస్తుంది. ఎన్నికలకు మరో 56 రోజులు ఉండగా ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తుందని వాళ్ళ మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఛాలెంజ్ చేస్తున్నాను. కానీ వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్లకు రాష్ట్ర భవిష్యత్తు కన్నా కూటమే వాళ్లకు ముఖ్యం. ఓటర్లు అందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేసే పార్టీకి ఓటు వేయాలి, వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ బూమ్రాంగ్లా తిరిగి ఆయనపైకే వస్తుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడే విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ ఎందుకు చేశారు? జగన్ను ఇరుకున పెట్టడానికే ఈయన ఈ ట్వీట్ చేశారా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్పై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అధికారంలో ఉన్న మీరు తీసుకురావాలా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తీసుకురావాలా అని ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు ఏం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారు? ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.